నమస్తే. నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు ఉమా టాక్స్ వైజాగ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో అయితే మనకి ఇప్పుడు దేవీ నవరాత్రులు అనేవి స్టార్ట్ అయినాయి కదా. రోజుకొక నైవేద్యం అనేది అమ్మవారికి సమర్పించుకుంటూ ఉంటాము. అదేవిధంగా నేను ఇక్కడ హాట్ పొంగల్ ఎలా చేయాలో, నేను ఎలా చేస్తానో సింపుల్ ప్రాసెస్లో చూసేసేయండి. అలానే ఒకసారి కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇక్కడ దానికోసం అనేసి నేను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ అయితే మెజర్మెంట్స్గా తీసుకోవాలండి. ఏ కప్పు ఏ గ్లాస్ తీసుకున్నా ఇబ్బంది లేదు, కానీ ఏది మెజర్మెంట్స్ తీసుకున్నా దాంతోనే తీసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక గ్లాస్ గీత వరకు అయితే నేను పెసరపప్పు తీసుకుని దోరగా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత ఆ ప్యాన్ పక్కన పెట్టేసి అదే స్టవ్ మీద నేను ఏదైతే గ్లాస్తో తీసుకున్నానో పప్పు, అదే గ్లాస్తో 4 గ్లాసుల వరకు నీళ్ళైతే తీసుకుని ఆ వాటర్ని వేడి చేసుకోవాలండి. ఆ వాటర్ వేడవుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్కి ఇక్కడ ఆ వేయించుకున్న పప్పుని వేరే గిన్నెలోకి యాడ్ చేసుకున్న తర్వాత మనం పప్పు ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో రైస్ కూడా తీసుకొని నీట్గా 1కి 2 సార్లు నీట్గా కడుక్కుని పక్కనైతే పెట్టుకోవాలి. దీనికోసం అనేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం బటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. బటర్ కానీ లేదంటే గీ కానీ, నేను ఎక్కడైతే బటర్ యాడ్ చేశానో బటర్ కొంచెం కరిగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రైస్, పప్పు ఏదైతే ఉందో ఆ 2 కూడా ఇందులో యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇక్కడైతే నేను రైసు అలానే పప్పు అంతా కూడా వేయించుకున్నానండి. మనకి టేస్ట్ అంతా కూడా ఈ వేయించుకోవడంలోనే ఉంటుంది. ఇక్కడైతే నేను మొత్తం టోటల్గా వేయించేసుకున్న తర్వాత వేయించుకున్న దానిని కుక్కర్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా కుక్కర్లోనే వేయించుకోవచ్చు. దేంట్లో కుక్ చేసుకోవాలనుకుంటున్నారో దాంట్లోనే. నేను మీకు క్లారిటీగా ఉండడం కోసం అనేసి నేను ఇలాగా గిన్నెలో అయితే వేయించానండి. వేయించుకున్న తర్వాత మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న వాటర్ ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసేసుకొని టేస్ట్కి సరిపడేంత సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసుకున్న తర్వాత మనకి టేస్ట్కి సరిపడేంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం విజిల్స్ అయితే పెట్టుకోవాలండి. మనకి విజిల్స్ ఒక 4 లేదా 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇక్కడ రైస్ కరెక్ట్గా కుక్ అవుతుందన్నమాట. నేను ఎక్కడైతే విజిల్ పెట్టేసి ఒక 4, 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకున్నాను. మనకి వాటర్ అనేది కుక్ చేసుకున్న తర్వాత ఎక్కువ ఉంది అనిపిస్తే కనుక మనం కుక్కర్ ఏదైతే ఉందో దాన్ని స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టుకుంటే ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా అబ్జర్వ్ అయిపోతుంది. కానీ నాకు ఇక్కడైతే కరెక్ట్గా సరిపోయిందండి వాటర్ అనేది. చూస్తున్నారు కదా. దీన్ని ఒక పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో నేను ఒక 1/2 కప్ వరకు అయితే గీ యాడ్ చేశానండి. ఇందులోకి మనకి గీ అనేది ఎక్కువే పడుతుంది. గీ ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది కూడా. అదేవిధంగా నేను గీ యాడ్ చేసుకుని తర్వాత వేడైన తర్వాత అయితే నేను ఇక్కడ కొద్దిగా మిరియాలు, అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర, ఇవి 3 కూడా దోరగా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలానే ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు అది కూడా వేయించుకున్న తర్వాత అయితే మనం ముందుగా ఏదైతే కుక్ చేసి పెట్టుకున్నామో రైసు, పప్పు అందులోకి యాడ్ చేసేసుకుంటే మనకి ఎంతో కమ్మగా ఎంతో రుచిగా ఉండే హాట్ పొంగల్ అయితే రెడీ అండి. ఇది నిజంగా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయేలాగా చాలా టేస్టీగా చాలా బాగుందండి. నేను చెప్పిన విధంగా నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి. అలానే మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ అనేది నాకు ఇస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నమస్తే.